ఆలోచిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా సీనియర్ సిటిజన్ అందరూ మొక్కలు నాటమని చెప్తున్నారు. మిగతా ఇంకెవరైనా ఉంటే వారు ఇప్పుడే ఈ యొక్క సభా ప్రాంగణానికి విచ్చేయడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలిచేది. అందరూ మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగిన అనంతరం వారు స్టేజ్కి కోరుకుంటారు కాబట్టి దయచేసి కలిసేవారు ఎవరైనా కూడా క్రమ పద్ధతిలో ఒక లైన్ క్యూ పద్ధతిలో రావాల్సిందిగా కోరుతున్నాం. మొక్కలను మనకి పంపిణీ చేస్తున్నాడు. ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. దయచేసి ప్రతి ఒక్కరు క్రమ పద్ధతిలో వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కలవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు కూడా తోచుకొని ఒకరి మీద ఒకరు ఒక్కసారి దయచేసి అందరూ గట్టిగా చప్పట్లతో మంత్రి గారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. నియోజకవర్గ వారీగా కూడా స్టేజ్ మీదకి పిలవడం జరుగుతుంది. దయచేసి పిలిచినప్పుడు ఆ యొక్క నియోజకవర్గ నాయకులు వచ్చి కలిస్తే బాగుంటుంది. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఎవరు కూడా గట్టిగా ఒక్కసారి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం మీ చప్పటితో తెలియజేయాలి. కలిసి అందరూ జరగాలండి. దయచేసి సాధన కలిసి అందరూ కింద దిగాలి. సోదరుల గుండెవి నువ్వు, మత్స్యకారులకు మార్గం నువ్వు, కళాకారులకు శక్తివి నువ్వు, దయచేసి కలిసిన వాళ్ళు కష్టం నువ్వు, మతమేదైనా పేదల గుండె. దయచేసి కలిసిన వాళ్ళు దిగాలండి. పోలీసు వాళ్ళు ఇక్కడ నుంచి ఎవరు రానివద్దండి. దయచేసి మీరికి లెఫ్ట్ నుంచి ఎవరు రానివద్దండి. దయచేసి అలా స్టేజ్ రైట్ నుంచి రండి, లెఫ్ట్ నుంచి దిగండి ప్లీజ్. కులమేదైనా మతమేదైనా దయచేసి అచ్చయ్య బయట రా ఒకసారి. కొద్దిగా ఇంత దిగాలండి. హలో రైట్ నుంచి రండి, అందరూ లెఫ్ట్ నుంచి దిగండి ప్లీజ్. బాస్ ఇది అయిపోయిందా? ప్రతి ఒక్కరిని మంత్రి గారిని కలిసి శుభాకాంక్షలు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. భోజనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి కలిసిన వాళ్ళు కింద దిగాలండి ప్లీజ్, ఏమనుకోదు. దయచేసి ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి అమీర్పేట భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి బర్త్డే దయచేసి అటు నుంచి రండి, రైట్ నుంచి రండి ప్లీజ్ చేయండి. కార్పొరేటర్ కొనలక్ష్మి గారు వారండి మరికొన్ని చెప్పండి మేడం. సనత్ నగర్ వాళ్ళు ఇంకెవరంటే ముందుకు రండి సార్. దయచేసి అందరూ సనత్ నగర్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ అమీర్పేటలో ఒక బర్త్డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పుడు ఇక్కడ మంత్రి గారు ఎప్పుడు కూడా సొంతంగా ఇంట్లో ఫ్యామిలీ వరకే చేసుకోకుండా ఎప్పుడు కూడా
పబ్లిక్లో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు. కాబట్టి పబ్లిక్లోనే ఆయన బర్త్డే ప్రోగ్రామ్స్ కూడా అన్ని ఇక్కడే జరుగుతాయి. లాస్ట్ ఇయర్ కూడా బర్త్డే కార్యక్రమం ఇక్కడే జరిగింది. అప్పుడు కూడా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా ఇక్కడికి తరలి వచ్చారు. అయితే ఆయన ప్రజలకు చేసేటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి, సహాయ సహకారాలు కానివ్వండి, ఆయనని సదా ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతాము. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయనే నేను ముందుంటాను అని చెప్పి వస్తూ ఉంటారు. ఆయన పేదవాళ్ళంటే ఆయనకు చాలా విధిగా ఉంటారు. అందుకే ఎప్పుడు వచ్చినా ఏ కార్యక్రమానికైనా సహాయం చేయమంటే ఆయన సహాయం చేస్తూ ఉంటారు. అందుకని ఎప్పుడూ కూడా ఆయన క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తాను.